जय बोलो गणेश महाराज की गणपति बप्पा मंगलमूर्ति फ्रेंड्स मन श्री त्रिमूर्ति आर्ट्स लोकेशन వచ్చేసి గట్కేసర్ నుంచి రాంపల్లి పోతుంటే ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కిటీ స్టీల్స్ ఉంటుంది దానికి ఆపోజిట్ లా రైట్ సైడ్ లా అయితే వీళ్ళ వర్క్ షాప్ అయితే ఉందన్నమాట ఈసేల్ నుంచి నాగారం రాంపల్లి యమ్నంపేట్ శ్రీనిధి కాలేజ్ బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ లా వీళ్ళ వర్క్ షాప్ అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ అదే కిటీ స్టీల్స్ అనమాట దానికి ఆపోజిట్ లా ఇదైతే రోడ్ అనమాట ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ కేవలం ఒక 100 మీటర్స్ దాటగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి ఈసారి అయితే చాలా పెద్దగా ఉంది వీళ్ళ షెడ్ అనమాట సో లోపల మనకైతే ఈసారి మంచి మంచి వెరైటీ బప్ప ఐడిల్స్ అయితే రెడీ చేస్తున్నారు లోపలికి వెళ్ళి మన సుశీల్ భాయ్తో కూడా మాట్లాడదాం అండ్ కొంతమంది యూత్ మెంబర్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా వినాయకుని అయితే బుక్ చేసుకుంటారు అనమాట వాళ్ళతో కూడా మాట్లాడదాం అండ్ ఇదే వర్క్ షాప్ ఇంకొక 1 to 2 డేస్లో మనకైతే షెడ్ కూడా రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ అక్కడ మన వినాయకునికి సంబంధించిన కాస్టింగ్ వర్క్ కూడా నడుస్తుంది అనమాట ఒక్కసారి మా పాప కూడా ఉంది జై శ్రీ గణేష జై శ్రీ గణేష నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ సో ఫ్రెండ్స్ మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ నుంచి ఇది ఫస్ట్ ఎపిసోడ్ అనమాట సో సుశీల్ భాయ్ ఇక్కడ ఉన్నాడు అండ్ మా చిన్న పాప యోక్షిత అండ్ మనం గత 2 ఏళ్ల నుంచి అయితే వీళ్ళ వ్లాగ్స్ అయితే తీస్తున్నాం ఈసారి కూడా చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు అయితే రెడీ చేస్తారు నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇంకా లొకేషన్ కూడా షేర్ చేస్తాను సుశీల్ భాయ్ రామ్ రామ్ సో చెప్పాలన్న ఈసారి ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు అయితే మనకు వినాయకుల విగ్రహం రెడీ చేస్తున్నారు 6 ఫీట్ నుంచి 22 ఫీట్ వరకు ఓకే సో ఫ్రెండ్స్ ఈసారి స్టార్టింగ్ 6 ఫీట్ నుంచి 22 ఫీట్ హైట్లో అయితే విగ్రహాలు రెడీ చేస్తారు అండ్ అన్న ఎప్పుడు స్టార్ట్ అయింది వర్క్ నవంబర్లో స్టార్ట్ అయింది నవంబర్ సో ఫ్రెండ్స్ నవంబర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 4 months అయిపోయింది ఇప్పుడు మార్చ్ ఇంకొక 5 డేస్లో మనకైతే హోలీ కూడా వచ్చేస్తుంది అందరికీ హోలీ శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ నేను రేర్ కెమెరా ద్వారా మీ అందరికీ వర్క్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ యూత్ కూడా వచ్చింది వాళ్ళు కూడా వినాయకుని విగ్రహం అయితే బుక్ చేసుకుంటారు యూత్తో కూడా మాట్లాడదాం మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఫ్రెండ్స్ మన గట్కేసర్ ఏరియాలో చాలా ఫేమస్ అండ్ 400 years ఓల్డ్ టెంపుల్ అయితే ఉందన్నమాట అదే శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ తప్పకుండా మీరు అందరు రావాలి ఫ్యామిలీతోని అండ్ స్వామివారి దర్శనం చేసుకోవాలి గోవింద గోవింద సో మన స్వామివారి వాహనం వచ్చేసి మూషక్ మహారాజ్ సో చూస్తారు కదా గోడ పైన ఒక్కొక్క మూషక్ మహారాజ్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు అండ్ మనం వర్క్షాప్ లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ వచ్చేసి స్వామివారి చెయ్యిలు సో ఇవన్నీ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యిలు అనమాట అండ్ అట్లనే ఇక్కడ స్వామివారికి సంబంధించిన తొండం ఇక్కడ కూడా స్వామివారికి సంబంధించిన హస్తాలు బాయ్ రామ్ నమస్తే అండ్ స్వామివారికి సంబంధించిన తలలు ఈసారి కొత్త ఫేసెస్ చూస్తారు కదా ఇవి వచ్చేసి పాదం అనమాట స్వామివారికి సంబంధించిన కాళ్ళు సో స్వామివారికి సంబంధించిన బాడీ అనమాట ఇక్కడ బాడీ విత్ తల అంటే హెడ్ సో అందరు ఒకసారి అయితే జై శ్రీ గణేష్ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో బిగ్గెస్ట్ బాడీ అనమాట 22 ఫీట్ హైట్ ఏదైతే విగ్రహం రెడీ అవుతుందో దానికి సంబంధించిన బాడీ ఇక్కడ మనకి హెడ్ ఇంకా హ్యాండ్ అయితే ఫిక్స్ చేయలేదు ఇవైతే అన్ని బిగ్ సైజ్ అనమాట ఇక్కడ స్వామికి సంబంధించిన హ్యాండ్స్ ఉన్నాయి కొంచెం స్మాల్ సైజు 8 to 10 feet అండ్ మన యూత్ కూడా వచ్చింది అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి పప్ప మంగళమూర్తి సో భయ్ అయితే మనకు లాస్ట్ ఇయర్ పరిచయం ఫ్రమ్ సనత్ నగర్ సో ఇక్కడ మా వైఫ్ వాళ్ళ కజిన్ మా పాప యోక్షిత హాయ్ చెప్ప హాయ్ హాయ్ చెప్ బేబీ సో యూత్ కూడా మన ఏరియా నుంచి వచ్చింది వాళ్ళతో కూడా మాట్లాడదాం అండ్ లోపలైతే ప్రస్తుతానికి వర్క్ నడుస్తుంది కాస్టింగ్ వర్క్ సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాడీ అనమాట ఇది వచ్చేసి బొజ్జ అండ్ స్వామివారి బాడీ లోపలైతే ఒక మన తమ్ముడు ఉన్నాడు లోపల సో ఇదే కొబ్బరి పీచ్ అనమాట అండ్ డిఫరెంట్ పార్ట్స్ కూడా ఇక్కడైతే కాస్టింగ్ వర్క్ నడుస్తుంది भाई सबको राम राम नमस्ते सब लोग कैसे చలో సో వీళ్ళ టీమ్ లీడర్ వచ్చేసి మన అమిత్ భాయ్ ఆయన కూడా ప్రస్తుతానికి అయితే లేడనమాట నెక్స్ట్ వచ్చేసి మన సుశీల్ భాయ్ ఇంకా యూత్తోనైతే మాట్లాడుతాను సుశీల్ భాయ్ శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ అంటేనే ఒక బ్రాండ్ సో ఈసారి 2025లా మన వినాయకుని పండుగ చాలా జల్దీ వస్తుంది 27th Augustకి మరి మన బప్పా లాడ్స్కి ఏం చదువు అనుకుంటున్నారు అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారని సనత్ నగర్ లాస్ట్ టైం కూడా చాలా గ్రాండ్గా మన ఆగమన అయితే చేసిండు సో నవీన్ భాయ్ చెప్పాలి మీరు ఎప్పటి నుంచి ఇక్కడ విగ్రహం తీసుకుంటారు స్వామివారిది లాస్ట్ ఇయర్ నుంచి సో ఈసారి ఏ డిజైన్ ఉంటుంది
అంతేనా? ఓకే. సో ఫ్రెండ్స్ వాళ్ళ యూత్ అయితే రాలేదన్నమాట, సడన్ ప్లాన్. అండ్ ప్రస్తుతానికి అయితే ఇద్దరే వచ్చారు. మీరు ఎప్పటి నుంచి పెడతారు విగ్రహం? 8th క్లాస్. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 11 ఇయర్స్. సో మన అసోసియేషన్ పేరు? సో ఫ్రెండ్స్ ఇంకొక టీం అయితే వచ్చిందనమాట. సో తమ్ముడు మీరు ఎక్కడి నుంచి వస్తారు? వెంకటాపురం నాన్న. సో వెంకటాపురం అంటే నాకు చాలా దగ్గర, నేను ఉన్నది యాప్రాల నుంచి వెంకటాపురం కేవలం 4 కిలోమీటర్స్. సో చెప్పాలి తమ్ముడు, మీరు ఎప్పటి నుంచి విగ్రహం పెడతారు? చాచా టైప్ వాళ్ళ నుంచి పెడుతున్నాం. అంటే చిచ్చా బాబాయ్ నుంచి. అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 46th ఇయర్ అన్న ఇది. వావ్, అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. 50 ఇయర్స్ అయితే మనం గ్రాండ్ సెలబ్రేట్ చేయాలి. ఇక్కడ ఎప్పటి నుంచి తీసుకుంటారు మీరు? ఇక్కడ 3 ఇయర్స్ నుంచి తీసుకుంటాం అన్న. ఓకే, నైస్. సో లాస్ట్ ఏ డిజైన్ ఉండే మరి? మా ఎలిఫెంట్ ఫేస్ ఉండే. ఎలిఫెంట్. సో అందరు గజరాజ్ అంటారు దాన్ని. ఓకే. సో ఈసారి ఏంది బాయ్ మరి డిజైన్? కొంచెం సుశీల దగ్గర ఐడియా తీసుకొని సస్పెన్స్. ఓకే, నైస్. త్రిమూర్తి ఫ్యామిలీ మేము. అంతేనా? మేము వచ్చి ఆ కస్టమర్గా వచ్చినాం కానీ ఫ్యామిలీ అయిపోయినాం ఇక్కడ 3 ఇయర్స్. ఓకే. సో మీరు చెప్పాలి మన బప్పా లవర్స్కి త్రిమూర్తి ఆర్ట్స్ ఎందుకు కొనాలి, ఇక్కడ ఏం స్పెషాలిటీ మీరు చెప్పండి. అంటే స్పెషాలిటీ ఎట్లా అంటే అన్న, ఇప్పుడు మేము స్కెచ్ ఇచ్చినాం అనుకో, ఓకే, దాంట్లో ఏం తప్పు ఉంది దాన్ని క్లియర్ చేసి కరెక్ట్గా మనకు అవుట్పుట్ ఇస్తారు. సో మీరు అందరూ వెంకటాపురమేనా? సూపర్. సో వెంకటాపురం నుంచి టీం వచ్చింది, సనత్ నగర్ టీం వచ్చింది, అండ్ భయ వచ్చేసి మన రాణిగంజ్ అనమాట. సుశీల్ భాయ్ మనకు బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయా? స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. అండ్ ప్రస్తుతానికి అయితే ఈ రోజు 172 డేస్ ఉన్నది. అండ్ ఇక్కడ షెడ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నా? నెక్స్ట్ వీక్. ఓకే. సో ఫ్రెండ్స్ సుమారు మనకైతే 5 months 20 days ఉంది ఫెస్టివల్కి. శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్కి రాండి, మీ వినాయకుని అయితే బుక్ చేసుకోండి. మంచి డిజైన్లో మంచి అవుట్పుట్ అయితే వీలైతే తయారు చేస్తారనమాట. మనం కలుస్తూనే ఉందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడ జాయింటింగ్ వరకు మీకు చూపిస్తాను. మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, మంగళమూర్తి.